హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం పన్నీర్ గ్రేవీ కర్రీ చేసుకుందాము. హోటల్ స్టైల్, డాబా స్టైల్ అండి. దానికోసం నేను ముందుగానే పన్నీర్ని ఫ్రై చేసి పెట్టుకున్నాను ఆయిల్లో. అంటే డీప్ ఫ్రై కాదండి, షాలో ఫ్రై. సాల్ట్ వేసి, ఉప్పు, మసాలా కారం, టమాటా ప్యూరీ, ఆనియన్ ప్యూరీ, ఒక 6 to 7 కాజు హాట్ వాటర్లో సోక్ చేసి గ్రైండ్ చేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ సోక్ అవుతే సరిపోతుందండి. దానికి ధనియా పౌడర్, జీరా పౌడర్, కస్తూరి మేతి. ఇప్పుడు నేను ఫస్ట్ ఆయిల్లో ఆనియన్ పేస్ట్ వేసుకున్నానండి. ఈ ఆనియన్ని లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని ఆయిల్లో ఒక దాంతో పాటు 2 లవంగాలు, ఒక ఇలాచి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇది ఎక్కువ టైం తీసుకోవద్దు. మనం పేస్ట్ కనుక అన్నీ రెడీ ఉంటే ప్యూరీస్ కనుక ఎక్కువ టైం పట్టదు. టమాటా కూడా ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేయించుకున్న తర్వాత దాని స్కిన్ని తీసేసి తర్వాత గ్రైండ్ చేస్తే టెక్స్చర్ అనేది చాలా బాగుంటుందండి. ఎందుకంటే స్మూత్ టెక్స్చర్ రావాలి అంటే దాని స్కిన్ తీసేస్తే చాలా స్మూత్ టెక్స్చర్ అనేది కూడా వస్తుంది. దీంట్లోనే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్ వేగి కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంటే మనం కారం వేసుకుందాం. నా కారంలో అన్ని రకాల మసాలా దినుసులు ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ సపరేట్ గరం మసాలా అనేది వాడట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఆనియన్ గ్రేవీలో ఆల్రెడీ 2 లవంగాలు, ఒక ఇలాచి వేసాను. సో నాకు ఆ మసాలా అనేది సరిపోతుంది. ఇది ఈజీ ప్రాసెస్ అండి. మనకు ప్యూరీస్ కనుక రెడీగా ఉంటే చాలా ఈజీ మెథడ్లో. టైం టేకింగ్ అనేది 10 to 15 మినిట్స్ కంటే ఎక్కువ తీసుకోదు. జస్ట్ ప్రిపరేషన్ అంటే మనం స్టార్ట్ చేసే ముందు ప్రిపరేషన్ అనేది కొంచెం ఉంటుంది. దాని తర్వాత అన్ని గ్రేవీస్ రెడీగా ఉంటాయి. 10 మినిట్స్ కంటే కూడా ఎక్కువ పట్టదు. మనము పన్నీర్ అంటే తెలియని వాళ్ళు అంటే అయ్యో పన్నీర్ అంటే పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. కానీ దీనంత ఈజీ ప్రాసెస్ అనేది ఏది ఉండదండి. మనకు బయట దొరికే హోటల్స్లో ఉన్న దాని టేస్ట్ కంటే కూడా మన చేతితో చేసుకొని హైజీనిక్గా చేసుకొని ఉన్న దాన్ని తింటే చాలా టేస్టీగా, సంతృప్తిగా కూడా ఉంటుంది. నేను ఇప్పుడు ఇందులో వాటర్ అంటే నేను మిక్సర్ గ్రైండర్ కడిగిన వాటర్ అలా ఎందుకు వేస్ట్ చేయాలన్నట్టు ఆ వాటర్ని ప్యూరీ లాగా పోసుకున్నానండి. మనకు ప్యూరీ కోసం మన థిక్నెస్ కోసం మన కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నాకు కొంచెం థిక్నెస్ అనేది కొంచెం మీడియం లెవెల్లో ఉండాలి. మరీ ఎక్కువ ఉండొద్దు, తక్కువగా ఉండొద్దు. సో నేను అందుకే ప్యూరీలో కొన్ని వాటర్ అనేది అంటే మన గ్రైండ్ చేసినాక మిగిలిన వాటర్ ఉంటాయి కదా, అలాంటివి వేసేసుకున్నాను. పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. నేను 150 to 160 గ్రామ్స్ నేను 1/2 kg పన్నీర్ కట్ చేసుకున్నాను. కానీ నా గ్రేవీకి హెవీ అయిపోతుంది, అంటే పన్నీర్ డామినేట్ చేసేస్తుందని ఒక హాఫ్ ఆఫ్ ది పోర్షన్ పక్కకు పెట్టుకొని తర్వాత యూస్ చేసుకుంటాను. ఓన్లీ హాఫ్ ఆఫ్ ది పన్నీర్ అనేది వేసుకున్నాను. లాస్ట్లో మనము కాజు పేస్ట్ అనేది అంటే గ్రైండ్ చేసుకున్నాం కదా, కాజు సోక్ చేసుకొని ఆ పేస్ట్ 6 to 7 బాదం కాజు మాత్రమే నేను పేస్ట్ చేసుకున్నానండి. కాజు టేస్ట్ ఇస్తుంది కదా అని చెప్పి మనం హెవీగా కాజు కనుక వేసుకుంటే మనకు థిక్గా వచ్చేస్తుంది పేస్ట్. ప్యూరీ అనేది చాలా థిక్గా అయిపోయి దాని టేస్ట్ అనేది కాజు డామినేట్ చేస్తుంది, స్వీట్నెస్ అనేది పెరిగిపోతుంది. కొంచెం కాజుతో మనకి పేస్ట్ అనేది సరిపోతుంది. లాస్ట్లో కస్తూరి మేతి, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసి బటర్ కూడా యాడ్ చేస్తామండి. మనకు బటర్ టేస్ట్ బాగా రావాలంటే నేను ఒక బటర్ క్యూబ్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. మీరు మాత్రం ఎక్కువ బటర్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటే ఇంకా హెవీగా, అంటే మనము హోటల్లో తిన్న ఇంకా అలా సేమ్ ఎగ్జాక్ట్లీ వస్తుంది. ఆల్రెడీ 1 క్యూబ్ వేసుకున్న సేమ్ టేస్ట్ వచ్చింది. ఇంకా ఎక్కువ బటర్ ఇష్టపడే వాళ్ళు స్టవ్ మించి కిందికి దించాకంటే నేను స్టవ్ ఆఫ్ చేసి ఒక బటర్ వేసాను. సర్వింగ్ టైంలో కూడా ఒక బటర్ క్యూబ్ అనేది కూడా వేసుకోవచ్చు. ఇది సేమ్ డాబా స్టైల్లోనే ఉందండి టేస్ట్. దీని చపాతీకి కానీ మనకి రైస్లోకి, రైస్ అంటే మనం ఎప్పుడైనా జీరా రైస్ కానీ ఇలాంటివి ఫ్రైడ్ రైస్లు అలా చేసుకుంటే ఈ ప్యూరీ అనేది అన్నిటికీ, ఈ గ్రేవీ కర్రీ అనేది, పన్నీర్ గ్రేవీ కర్రీ అనేది అన్నిటికీ కూడా చాలా బాగా సెట్ అవుతుందండి. మేమైతే ఇప్పుడు నేను చేసినటువంటి గ్రేవీ కర్రీ నార్మల్గా కర్రీ తినే వాళ్ళకైతే 6 మెంబర్స్కి వస్తుంది. బాగా హెవీగా తింటే మాత్రం 4 మెంబర్స్కి వస్తుంది. ఇది 4 to 5 మెంబర్స్ మాత్రం మినిమం సర్వింగ్ అండి. చాలా బాగుంది. ఇదే కర్రీ మనకు హోటల్లో మాత్రం చాలా ఏమంటారు, మనకు ఫ్యామిలీకి సరిపడా ఇవ్వాలంటే 2 times ఆర్డర్ పెట్టుకుంటాం. కానీ మనం ఒక 150 to 160 గ్రామ్స్ పన్నీర్ ఉంటే ఇంట్లోనే మంచిగా 5 to 6 మెంబర్స్ వరకు పన్నీర్ కర్రీని ఎంజాయ్ చేయొచ్చండి. ఈ పన్నీర్ కర్రీని మనం రోటీతో కానీ రైస్తో కానీ తీసుకుంటే చాలా మంచిది. దీంట్లో మనం ఎక్కువ కాజు అవసరం 6 to 7 సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్